బ్రో హాయ్ బ్రో. హాయ్ అన్న. ఓకే, మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? ఆయన ఒక రాజకీయ నాయకుడు కదన్న, ప్రజా సేవకుడు ఆయన. ఈ 10 నెలలు చూసే ఉంటారు మీరు ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి అయిందో. లాస్ట్ గవర్నమెంట్ చూశారు, ఈ గవర్నమెంట్ చూశారు. లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి చాలా తేడా ఉంది. మన పులివెందులు వెళ్ళాడు రీసెంట్గా మన జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఒక లేడీ అంది, మీకన్నా బాగా చేస్తున్నారు సార్ అని జగన్మోహన్ రెడ్డిని. సో అంటే జగన్ పోయి అడిగినా కూడా మీకన్నా బాగా చేస్తున్నారు కళ్యాణ్ గారు అంటున్నారు. ఎందుకు అంత ఇదెందుకు కళ్యాణ్ అంత మంచిగా ఎలా అనిపిస్తుంది? చెప్పాను కదన్న, ప్రజా సేవకుడని. ఆయన మూవీస్, స్పీచెస్, మోటివేషన్ స్పీచెస్ మొత్తం చూసి ఆయన పెద్ద అభిమాని కింద మారాను నేను. చేతిలో టాటో ఏంటి బ్రో? టాటో పవన్ కళ్యాణ్ టాటోనా? అవును బ్రో. ఎందుకు బ్రో కళ్యాణ్ గారు అంటే అంత పిచ్చి ఎందుకు మీకు? బ్రో ఇంకా మా డెమి గోడ అయినా కళ్యాణ్ గారు. బ్రో ప్రాపర్ మాది ప్రాపర్ కొవ్వూరు అన్న. కొవ్వూరు పక్కన దొమ్మారు, తూర్పుగోదావరి జిల్లా. గోదావరి సైడ్, వైజాగ్ సైడ్ పవన్ కళ్యాణ్ అంటే గొంతు కోసేసుకుంటారు. ఎందుకు అంత అభిమానం? చింపేసుకుంటారన్న. ఆయన మామూలుగా ఫస్ట్ బెనిఫిట్ షో, ప్రీమియం షో ఇవ్వకపోయినా గొడవడుకుని పోయిన రీసెంట్ గవర్నమెంట్లో భీమల నాయక, వకీల్ సాబు చాలా సినిమాలు ఆపారు. అయినా మేము గొడవాడుకుని సినిమా ఎంచుకుని సౌండ్స్ కట్ చేస్తాం మూవీస్లో. నీకు పవన్ కళ్యాణ్ గారు సినిమా పరంగా ఇష్టమా లేదంటే రాజకీయాల పరంగా ఇష్టమా? ఇష్టం అన్న. వ్యక్తిగతం. సో ఒక యువతగా కళ్యాణ్ గారిని చూసి ఎటువంటి ఇన్స్పైర్ ఎప్పుడయ్యావు ఆయన చూసి? నేను నా 6th క్లాస్ నుంచి పవన్ కళ్యాణ్ మూవీస్ చూసి నెక్స్ట్ అలాగా ఇది పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన స్పీచెస్ ఒక్క స్పీచ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తాను నేను. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి డిఫరెన్స్ ఏంటి పాలనలో? జగన్మోహన్ రెడ్డి చూసే కదన్నా, చెప్పాడు కదా సిఎన్జి 150, 175 అన్నాడు. చూసావు కదా, 11 వచ్చినాయి లాస్ట్కి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మన జగన్మోహన్ రెడ్డి పాలన చూసినాం. అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఏమన్నది ఇచ్చివాడు మన యూత్ అంతా జగన్మోహన్ రెడ్డి వచ్చాక మందు తాగి చాలా మంది పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. మందు రేట్లు పెంచేశాడు. ఒక మన ఉంటాయి కదా గ్రాసరీస్ మొత్తం, కిరాణా మొత్తం అన్నీ పెంచేశాడు. పెట్రోల్ పెంచేశాడు. పెట్రోల్ సెంటర్ కదా మొత్తం. పవన్ కళ్యాణ్ పాలన ఎలా అనిపిస్తుంది ప్రస్తుతం? చాలా మంది చేస్తున్నారన్న. సిబిఎన్ గారు ఇద్దరు కలిసారు కదా, గవర్నమెంట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కూడా పవన్ కళ్యాణ్ సీఎం అన్న. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారన్న. డ్యామ్ షూర్ అది. రాబోయే రోజుల్లో ఇలానే ఉంటే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి కళ్యాణ్. మామూలుగా ఈ ఇయర్ పోటీ చేసినా, ఈ ఎలక్షన్ పోటీ చేసినా కన్ఫర్మ్ సీఎం అయినా అన్న. నెక్స్ట్ ఇయర్ కన్ఫర్మ్ ఇంకా డ్యామ్ షూర్గా సీఎం అయినా. మీరు ఓటు వేస్తారు అప్పుడు? వేస్తానన్న, నేను 2 times ఓటు వేసానన్న. ఓవరాల్గా కళ్యాణ్ గారి గురించి 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారన్న? అంత డెమి కూడా అన్న. సో ఫ్రీడమ్ ఫైటర్స్లో ఎవరు గుర్తుకొస్తారు కళ్యాణ్ గారు చూస్తే మీకు? సుభాష్ చంద్రబోస్ అన్న. ఏ సందర్భాన్ని అనిపించారు కళ్యాణ్ గారు సుభాష్ చంద్రబోస్ అని? మన చెప్పారు కదా స్పీచ్లో చూసా ఉంటాను, నువ్వు కూడా ఆల్మోస్ట్. అప్పుడు అనిపించారన్న నాకు ఆ స్పీచ్లో సేమ్ సుభాష్ చంద్ర గారి వర్డ్స్ గుర్తొచ్చింది నాకు. కళ్యాణ్ గారిని నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తాం మా మీడియా ద్వారా? ఒకటే, కళ్యాణ్ గారిని నెగిటివ్ చేసే వాళ్ళకి ఒకటే, చూసుకుందాం. కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తాం. కల్ట్